విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ రోజుకు అలంకారంలో దర్శనమిస్తోంది. మొదటి రోజు బాల త్రిపుర సుందరి, రెండో రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు, మూడో రోజు బుధవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులుండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందంటారా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ అన్నపూర్ణేశ్వరి స్వరూపంగా దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారు అన్నపూర్ణేశ్వరి స్వరూపం, అమ్మవారి యొక్క ఈ దివ్యమంగళ రూపం అన్నదాన మహాత్మ్యాన్ని చాటుతూ ఉన్నటువంటి రూపం. అన్నదాతలకు పాపం అనేటువంటిది ఏమాత్రము ఉండదు. పుణ్యఫలం చాలా విశేషంగా ఉంటుంది. అనంతమైనటువంటి పుణ్యం అన్నదానం. దానాలలోకెల్లా విశేషమైనటువంటి దానం. ప్రపంచంలో ఎవరైనా చాలు అనే మాట అన్నారు అంటే తృప్తికరంగా భోజనం చేసిన తర్వాత చాలు అనేటువంటి మాట కలుగుతుంది. ఎంతటి ధనంతో కూడా, ఎంతటి వస్తువాహనాది సంపత్తులతో కూడా ఈ భూమండలం అంతా ఇచ్చినప్పటికీ కూడా చాలు అనేటువంటి భావన రాదు. కానీ తృప్తిగా కడుపు నిండా భోజనం చేసినటువంటి వారు ఇక చాలు అనేటువంటి మాట పలుకుతారు. కాబట్టి అన్నదానం యొక్క మహాత్మ్యం ఏమిటి అంటే పూర్ణత్వం కలిగినటువంటిది అన్నదానం అనేటువంటిది. దీంట్లో పరిపూర్ణత అనేటువంటిది ఉన్నది. అటువంటి అన్నదానాన్ని చక్కగా ఆచరించినటువంటి ఆ తల్లి తన చేత్తో భిక్ష సమర్పించినందువల్ల శివుడికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాపం అంతా తొలగిపోయి ఆయన శుద్ధుడైనాడు. కాబట్టి ఆ అన్నదాన మహాత్మ్యాన్ని చాటుతూ ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపం అన్నపాత్రను ఒక చేతిలో ధరించి మరొక చేతితో గరిట పుచ్చుకొని పరమేశ్వరుడికి భిక్ష సమర్పిస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపం. ఆ స్వరూప సందర్శనం చేత మహాపుణ్యం కలుగుతుంది. అంతేకాక అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా ఆరాధించి అన్నపూర్ణేశ్వరిగా దర్శించినట్లయితే మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆహార ధాన్యాలకు కొరత లేకుండా అందరూ షడ్రసోపేతమైనటువంటి భోజనం చేస్తూ చాలా హాయిగా ఆనందంగా ఆయురారోగ్యాలతో వైభవంతో తొలతూగుతారు. కనుక అన్నపూర్ణేశ్వరి దర్శనం చేసి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందగలరు. ఈరోజు అన్నదానం చేసినటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.